రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు లిబర్టీ మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు. అందుకే ఓ అమ్మాయి తాను చదువుకోవాలనుకుంటున్నాను, అప్పుడప్పుడే పెళ్ళి వద్దు అంటే ఎడ్యుకేషన్ పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఆ అమ్మాయి, అర్థమవుతుంది మనకు. అవునండి. ఈ బాలిక చదువుకుంటాను అంటే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని ముందుకెళ్ళడం జరిగింది. ఈ బాలిక వాళ్ళకు కూడా నచ్చ చెప్పడం జరిగింది. అమ్మ నాన్న నేను చదువుకుంటాను, నన్ను చదువుకొనివ్వండి, నా ఫ్యూచర్లో నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక ఈ పెళ్లి సమాచారం గురించి ఆలోచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎట్టు పరిస్థితిలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ తల్లి కలిసి కొన్ని బంధుమిత్రులతో కలిసి ఒక సంబంధం కుదర్చడం జరిగింది. ఈ నెల 20వ తారీఖు అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయిపోయినది. ఆ అమ్మాయి ఎటు పోవాలో తోచక తనకుండే పరిజ్ఞానంతో తను హ్యూమన్ రైట్స్ని ఆశ్రయించడం జరిగినది. అక్కడి నుంచి చట్ట ప్రకారం ఆమె ఒక ఫిర్యాదు ఇక్కడ దాఖలు చేసినది. అది ఈరోజు హియరింగ్కి వీళ్ళు స్వీకరించారు. మీ కెరియర్లో ఎప్పుడైనా ఇలాంటి కేసు చూసారా? బహుశా నా 15-16 ఏళ్ల సర్వీస్లో ఇది మొట్టమొదటిసారి ఇలా ఒక బాలిక ఇంట్లో నుంచి వచ్చి చదువుకుంటానని చెప్పి పెళ్లి చేయొద్దని చెప్పి పోరాడుతుంది. నార్మల్గా మనకి బాలల పెళ్లిళ్ళు అనేవి, బాల్య వివాహాలు అనేవి మన దగ్గర ఇరాడికేట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇష్టం లేకుండా పెళ్లి చేయడం కూడా రాంగే కదండి? ఖచ్చితంగా ఒక బాలిక, ఆమె 19 ఇయర్స్ ఓల్డ్, ఇంకా కూడా ఆమె టీనేజ్లోనే ఉన్నది. తనకి చదువుకునే అవకాశం ఖచ్చితంగా కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులకి ఉన్నది. అలాగే ఆమెకి ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసే ఎలాంటి హక్కు ఆమెకి లేదు. ఆమె 18 ఏళ్ళు దాటినంత మాత్రాన ఆమె మెజారిటీ అటైన్ చేసింది మ్యారేజ్కి. కానీ ఇవి ఆమె